ఈ ప్లాంట్ని గ్రో చేయడం వల్ల మనకు చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ దట్టు మనకి చాలా యూస్ఫుల్ అయ్యే ప్లాంట్ ఇది. సో బేసిక్గా ఈ ప్లాంట్ వచ్చేసి మనకి రోజ్మెరీ ప్లాంట్. సో రోజ్మెరీ ప్లాంట్ ఏంటంటే బేసిక్గా చాలామంది కొంటూ ఉంటారు, బట్ మనకి ఎక్కువ చనిపోతూ ఉంటుంది కదా, ఓన్లీ బికాస్ ఆఫ్ మనకి ఏంటంటే ఓవర్ వాటరింగ్ వల్ల అనమాట. ఈ రోజ్మెరీ ప్లాంట్స్కి ఏంటంటే బేసిక్గా ఎండ ఎక్కువ ఉండాలి అండ్ వాటరింగ్ కొంచెం తక్కువ వేస్తూ ఉంటే మనకి చాలా బాగా మనకి యూజ్ అవుతుంది అనమాట. అండ్ దట్టు మనకి ఇది హెయిర్ గ్రోత్ కూడా వాడుకోవచ్చు, హెయిర్ ఆయిల్ లాగా కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ మెయిన్ ఏంటంటే మనం దీని లీఫ్ని డ్రై చేసేసుకొని ఈవెన్ దో మనం వచ్చేసి వామ్ వాటర్ వేసుకున్నా కూడా మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ప్లాంట్ని మీరు తప్పకుండా స్టార్ట్ చేయండి కొంచెం గ్రో చేయడం. అంటే వీటికి మనం సలాడ్స్లో కానివ్వండి, ఈవెన్ మీకు ఎనీ కైండ్ ఆఫ్ కర్రీస్లలో వెజెస్లో కూడా చాలా బాగా యూజ్ చేస్తుంటారు. కాబట్టి ఈవెన్ మనం ఇలా ప్లాంట్ని లీఫ్ని మనం టచ్ చేసినా కూడా దీనికైతే స్మెల్ చాలా బాగా వస్తుందన్నమాట. సో ఈ రోజ్మెరీ ప్లాంట్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి, చాలా లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆల్మోస్ట్ ఒక 200 ప్లాంట్స్ అయితే మాత్రమే ఉన్నాయి. అండ్ దట్టు మనకి వచ్చిన ప్రతిసారి కూడా ఈ ప్లాంట్ మనకి చాలా బాగా అయితే సేల్ అయిపోతూ ఉంటుందన్నమాట.